బేహద్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగు చూసింది. తన భార్య మరొకరితో ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమె ఇష్టాన్ని గౌరవిస్తూ ప్రియుడితో దగ్గరుండి వివాహం జరిపించింది. ఈ ఘటన రసూలాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. चलो अभी इधर दोनों लोग एक दूसरे को माला पकड़ो, एक दूसरे को पकड़ो, एक दूसरे को माला, अरे माला पकड़ो एक दूसरे, जैसे जयमाल में पकड़ा था, जैसे जयमाल इधर देखो। अब इधर देखो। शादी अपनी मर्जी से कर रही हो जी। आज से योगेश तिवारी तो कोई लेना देना है नहीं, कोई मतलब। अगर वो ऑब्जेक्शन करें या वही अपनी दूसरी शादी करे तुम्हें कोई एतराज है? कोई एतराज हो तो बता। डालो तुम उनके पहले, ओरे तुम डालो ना। యోగేష్ తివారీ అనే దినసరి కూలీకి ఔరంగపూర్ సంబీకి చెందిన కృపాశంకర్ మిశ్రా కుమార్తె సోనీతో 2010లో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే కన్నౌజ్కు చెందిన వికాస్ ద్విదేవి అనే వ్యక్తితో సోనియా కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవలే సోని తన పుట్టింటికి వెళ్లి సోమవారం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు వికాస్ కూడా వారి గ్రామానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. अपनी दूसरी शादी करे तुम्हें कोई एतराज है? कोई एतराज हो तो बता। डालो तुम उनके पहले, ओरे तुम डालो ना। हाँ डाल लो ऐसे। अरे यो कैसे उतर को धीरे डाल, मेरिया बना रहे हो फिरोजी में फिल्म कर रही है। हाँ चलो अब इधर दोनों लोग एक दूसरे को माला पकड़ो, एक दूसरे को पकड़ो, एक दूसरे को माला, अरे माला पकड़ो एक दूसरे, जैसे जयमाल में पकड़ा था, जैसे जयमाल इधर देखो। अब इधर देखो। शादी अपनी मर्जी से कर रही हो जी। आज से योगेश तिवारी तो कोई लेना देना है। వికాస్ ను గమనించిన యోగేష్ వెంటనే 112 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. మొదట వికాస్ అక్కడి నుంచి పారిపోయినప్పటికీ యోగేష్ తన భార్య ఇష్టాన్ని గుర్తించి వికాస్ ను తిరిగి రమ్మని కోరాడు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో ఒక పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీలో సోని తన కొత్త వివాహానికి లిఖితపూర్వకంగా అంగీకారం తెలుపుతూ యోగేష్ తో ఉన్న 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికింది. इधर देखो। अब इधर देखो। शादी अपनी मर्जी से कर रही हो जी। आज से योगेश तिवारी तो कोई लेना देना है नहीं, कोई मतलब। अगर वो ऑब्जेक्शन करें या वही अपनी दूसरी शादी करे तुम्हें कोई एतराज है? कोई एतराज हो तो बता। डालो तुम उनके पहले, ओरे तुम डालो। దీంతో యోగేష్ స్వయంగా తిస్తి పోలీస్ పోర్టు సమీపంలో ఒక ఆలయంలో సోని వికాస్ల వివాహానికి పోలీసులు అధికారులు గ్రామస్తుల సమక్షంలో జరిపించారు. తన 12 ఏళ్ల కుమారుడిని కూడా తల్లితో పాటు పంపించడానికి యోగేష్ అనుమతించడం గమనార్హం. గతంలో గోండా, సంత్ కబీర్ నగరాలు జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. గోండాలో హరిశ్చంద్ర అనే వ్యక్తి తన భార్య కరిష్మాను ఆమె ప్రియుడు శివరాజు చౌహాన్కు ఇచ్చి స్థానిక ఆలయంలో పెళ్లి చేయగా మార్చి నెలల్లో సత్ కబీర్ నగరంలో బబ్లు అనే వ్యక్తి తన భార్య రాధికాను ఆమె ప్రియుడితో వివాహం జరిపించాడు. బబ్లు రాధికాలకు 2017లో వివాహం కాగా వారికి 2 పిల్లలు ఉన్నారు.